శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం జూన్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశికి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ జూన్ మాసంలో గ్రహ సంచారం బాగుంది, గతంలో కంటే బాగుంది, ఏం పర్వాలేదు, అనుమాన పడాల్సిన పని అయితే లేదు. దంపతుల మధ్య ప్రేమ అన్నాగులు ఉంటాయి. గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు. అలాగే మీ సంతానం బాగుంటుంది. సంతానం లేని వారు కూడా ప్రయత్నం చేయండి. సంతానం లేని వారు కూడా తప్పకుండా సత్సంతానం కలిగే యోగం కనిపిస్తుంది. అలాగే ఇతర దేశం వెళ్ళేవారు ఎవరైనా అంటే చదువురీత్యా ఉద్యోగరీత్యా ఇతర దేశం వెళ్ళేవారు కూడా ప్రయత్నం చేయండి అమ్మా, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇకపోతే ఆరోగ్యం బాగుంది, గతంలో కంటే ఆరోగ్యం బాగుంది. ప్రయాణ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. ఇక ధనపరంగా మాత్రం మీకు బాగుంటుందమ్మా. స్త్రీలకి పురుషులకి ఈ వృషభ రాశి వాళ్ళకి ధన విషయంలో బాగుంటుంది. ఏదో విధంగా ధనం చేతి అందుతుంది, కానీ అనవసర ఖర్చులు ఉంటాయి, అధిక ఖర్చులు ఉంటాయి. శుభమూలక ధనం ఏమవుతుంది, వాహన యోగం కనిపిస్తుంది, గృహయోగం కనిపిస్తుంది. అలాగే భూ గృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి, ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. అలాగే నూతన యత్నాలకి శ్రీకారం చుడతారు. కానీ ఈ మాసంలో మీరు ఎవరితో విభేదాలు పెట్టుకోవద్దు దయచేసి. అలాగే అనవసరమైన వ్యక్తులతో, నూతన వ్యక్తులతో జాగ్రత్త. పాత మిత్రులు పర్వాలేదు, పాత స్నేహితులు పర్లేదు, బంధువులు పర్లేదు, మిత్రులు పర్లేదు, వాళ్ళ వల్ల కూడా మనకు ఉపయోగాలు ఉంటాయి. కానీ కొత్త వాళ్ళతో జాగ్రత్త. అలాగే ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. మీ మనోబలం ముందుకు నడిపిస్తుంది. ఇకపోతే వృత్తిపరంగా బాగుంది, చక్కగా ఉంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. పై స్థాయికి వెళ్తారు, ఒక మెట్టు ఎక్కుతారు, బాగుంది. అలాగే ప్రభుత్వ సంబంధించిన పనులు కూడా మీకు పూర్తవుతాయి. ఈ మాసంలో జూన్ మాసంలో ప్రభుత్వ సంబంధించిన పనులు కూడా మీకు పూర్తవుతాయి. ఇందులో ఏమీ సందేహం లేదు. ఏది ఏమైనా సరే ఈ వృషభ రాశి వారికి జూన్ మాసంలో బాగుందమ్మా. అలాగే మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. కాకపోతే దీంట్లో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకాన్ని విన్నాడండి, ప్రయత్నం చేయండి, మీ ప్రయత్నం ఫలిస్తాయి. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, అలాగే షేర్ మార్కెట్ బాగుంది. ఇకపోతే రాజకీయ నాయకులకి బాగుందండి. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజలకు కావాల్సిన సేవ చేస్తారు, మీకు అవార్డులు వస్తాయి, సన్మానాలు జరుగుతాయి. రాజకీయ నాయకులకు సన్మానాలు జరుగుతాయండి. అలాగే మీకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణ విషయంలో జాగ్రత్త. శత్రువులు ఉంటారు, ధనం మాత్రం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. ఇకపోతే సినిమా టీవీ రంగంలో వరకు బాగుందండి. ఈ మాసంలో మీకు మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. అలాగే మీకు గృహయోగం కనిపిస్తుంది, స్థల మార్పు కనిపిస్తుంది, బాగుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందన్న, అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి బాగుంది. కళారంగంలో ఉన్న వారికి సందేహం లేదు. ఇకపోతే వ్యాపారస్తులకు బాగుందమ్మా, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా బాగుంది. పై అధికారులతో ప్రశంసలు పొందుతారు, మీ ధర్మం మీరు నిర్వర్తిస్తారు చక్కగాని. అలాగే పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది, అంటే ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది, శాలరీస్ పెరగడానికి అవకాశం ఉందమ్మా. చాలా చక్కగా ఉంది, ధైర్యంగా ఉండండి. ఇక వివాహం అయ్యే అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేయండి, వివాహాల ప్రయత్నాలు మీకు సక్సెస్ అవుతాయి. ఇక ఈ యొక్క రాశి ఫలాలు, గోచార ఫలితాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా జన్మ జాతకం మీద ఆధారపడుతుందమ్మా. ఎందుకంటే జన్మజాతకం, జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న ఆ యొక్క గ్రహాల యొక్క పరిస్థితి, అలాగే జరిగే దశాంతర. ఎందుకంటే నేను చెప్పిన రాశి ఫలాలు కొంతమందికి జరగచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఎందుకంటే కాల్ మీద కాల్ చేస్తున్నాను. నాకు గురువుగారు మీరు చెప్పినవి జరిగినండి, బాగున్నాయండి. నేను కొంతమంది గురువుగారు మీరు చెప్పినవి జరుగుతా లేదండి అని అంటున్నారు. అందుకని దయచేసి
మీరు అర్థం చేసుకోండి, తెలుసుకోండి. మీకు ఏమైనా కావాలంటే కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మా ఆఫీస్ వాళ్ళకి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని మీ సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ వృషభ రాశి వారు జూన్ మాసంలో నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అవి చేసుకోండి, చక్కగా మీకు మంచి జరుగుతుంది. అది ఏమిటయ్యా అంటే మీరు ఎక్కువ ఈ మాసం దుర్గాదేవి ఆరాధన చేసుకోవాలి. దుర్గామాత ఆరాధన చేసుకోవడం, శుక్రవారం మంగళవారం దుర్గాదేవి గుడికి వెళ్ళి అర్చన అంటే కుంకుమ పూజ చేయించుకోవడం, అలాగే ప్రతిరోజు దుర్గాదేవి సంబంధించిన స్తోత్రాలు లేదా అష్టోత్తరం లేదా దుర్గా సప్తశతిలోకి చదువుకోవడం, లేదంటే ఓం శ్రీమాత్రే నమః అనుకోవడం, ఇలా అమ్మవారిని స్మరించుకోవాలి. మీరు ఎంత ఎక్కువ ఈ మాసంలో అమ్మవారిని స్మరించుకుంటే అంతా మీకు మంచిది మంచిది మంచిది. అయితే మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఒక శుక్రవారం మాత్రం కిలోపావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో మూట కట్టి అయ్యగారికి దానం చేయండి, బ్రాహ్మణులకు దానం చేయండి. అంతే, ఒకే ఒక శుక్రవారం మాత్రమే. ఇక మీరు ప్రతిరోజు కాలభైరవాష్టకం చదువుకోండి. అలాగే ఎక్కువ సమస్యతో బాధపడేవారు ఎవరన్నా ఉంటే, అంటే సకల శత్రు రోగ రుణబాధలు పడ్డ వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం మీకు పౌర్ణమి వస్తుందమ్మా. ఈ పౌర్ణమి రోజున ప్రతి అమ్మవారి దేవాలయంలో చండీ హోమం జరుగుతుంది. చక్కగా వెళ్ళి హోమం చేయించుకోండి. మీకున్న ఈతి బాధలు, గ్రహ దోషాలు పోతాయి, గ్రహ శాంతి జరుగుతుంది. ఇకపోతే గోవుకి గడ్డి పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ వేయండి, పెరుగన్నం పెడితే ఇంకా మంచిది, పావురాలకి జొన్న వేయండి, పిచ్చుకలకి చిరుధాన్యం వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి. అలాగే భిక్షగాళ్ళకి తప్పనిసరిగా ఏదో ఒకటి తినడానికి ఆహారం పెట్టండి అమ్మ. ఒక అరటిపండు, ఒక బ్రెడ్, ఒక బిస్కెట్ ప్యాకెట్, లేదంటే కాస్త పెరుగన్నము ఇవ్వండి. అయితే ఇది సమ్మర్ కాబట్టి చక్కగా కాస్త మంచినీళ్ళు దాహం తీర్చండి. బాటసార్లకి మంచినీళ్ళు ప్యాకెట్లు ఇవ్వండి, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వండి అమ్మా. అలాగే అన్నదానాలు చేయండి, ఎక్కడన్నా జరుగుతుంటే పాల్గొనండి అమ్మా. ఏంటి అన్నదానాల కల్లా మంచినీళ్ళు దానం చేస్తే, అన్నదానం చేస్తే మంచిది మంచిది మంచిది. ఇకపోతే మీరు ఈ మాసంలో ఏమాత్రం అవకాశం ఉన్నా మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండమ్మా. సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే మీకు అన్ని విధాల శుభాలు జరుగుతాయి, మంచి జరుగుతుంది. కాబట్టి ఏమీ కంగారు పడాల్సిన పని అయితే లేదు. నేను చెప్పిన పరిహారం చేసుకోండి, మీ అందరికీ ఈ మాసం అంతా బాగుంటుంది. సర్వేజన సుఖనో భవతు, శుభం భవతు, స్వస్తి.